సొంత గడ్డపై భారత్ కు ఘోర పరాభవం ఎదురైంది. గౌహతి టెస్ట్ లో భారత్ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. భారత్ పై 408 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా భారీ విజయాన్ని నమోదు చేసింది. 2 టెస్టుల సిరీస్ ను 2-0 తేడాతో సౌత్ ఆఫ్రికా కైవసం చేసుకుంది. దీంతో సిరీస్ ను వైట్ వాష్ చేసింది సౌత్ ఆఫ్రికా. బ్యాటింగ్ లో టీమిండియా పూర్తిగా చేతులెత్తేసింది. జడేజా తప్ప మిగతా బ్యాటర్లంతా ఫెయిల్ అయ్యారు. రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసిన హర్మర్ సౌత్ ఆఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది గారు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ దీపిక, ఎలా ఉన్నారు చెప్పండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సుధీర్ గారు చెప్పండి, బలమైన టీమ్ గా కనిపించే ఇండియా ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోతుంది? Absolutely, it's not a good afternoon in fact for the cricket lovers of India. దీపిక, అందులో డౌటే లేదు. మీరు అన్నట్టుగా చాలా ఘోర పరాజయం ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఒక 5 minutes to 10 minutes మనం మాట్లాడితే సరిపోదు దీపిక. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం ఈ విషయం మనం చర్చించాం కూడా, మీరు ఇప్పుడు అనలైజ్ చేస్తున్నప్పుడు. ముఖ్యంగా అసలు యాక్చువల్ గా డిఫెన్స్ అనేది మర్చిపోతున్నారు. ఇప్పుడు చూడండి, సౌత్ ఆఫ్రికా ఇండియా టీమ్ లో ఎంత తేడా కనబడింది. సౌత్ ఆఫ్రికా 25 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇండియాని ఓడించారు. అండ్ వాళ్ళ ఆట తీరేది డిఫరెంట్ గా కనబడింది. రియల్ గా చెప్పాలంటే ఈ పర్టికులర్ మ్యాచ్ లో, ఈ పర్టికులర్ సిరీస్ లో బోమా హ్యాస్ ప్లేడ్ వెల్, లేడ్ వెల్, అండ్ ప్రతి వాళ్ళ కాంట్రిబ్యూషన్ కనబడింది. మీరు ఇండియన్ టీమ్ లో చూసినట్లయితే రిషబ్ పంత్కు ఒక మంచి ఒకటి అవకాశం వచ్చింది, శుభ్మన్ గిల్ లేకపోవడం తోటి. ద కైండ్ ఆఫ్ షాట్స్ ఈస్ ప్లేయింగ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో యాక్చువల్ గా ఒక కెప్టెన్ ఆడే స్టార్ట్ అయినది. రియల్ గా చెప్పాలంటే ఎవ్రీ టైమ్ మన న్యాచురల్ షాట్స్ అట్లాగే ఉంటే న్యాచురల్ వే అలాగే ఉంటుంది అని మనం బ్లేమ్ చేసుకోవడం కూడా ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే సిచ్యువేషన్ కు తగ్గట్టుగా ఆడడం అనేది కూడా నేర్చుకోవాలి. అతడు రఫ్ స్ట్రోక్ ఆడడం అనేది ఎవరిని కూడా యాక్చువల్ గా ఇంప్రెస్ చేయలేదు. అండ్ కెప్టెన్ గా అవకాశం వచ్చింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ క్రికెట్ లోకి వచ్చాడు. ఒక మంచి రైట్. థ్యాంక్ యూ సుధీర్ గారు.